ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం అనేక మంది భక్తుల యొక్క జీవితాల ద్వారా ప్రార్థన అనేది మనం ఎలా చేయాలి, ఏ విధంగా మనం చేస్తే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక ఇంతవరకు మనం గత వారాలన్నిటిలో కూడా పాత నిబంధనలో భక్తుల యొక్క ప్రార్థన జీవితాలను గురించి మనం ఆలోచిస్తూ అబ్రహాము ఎలాగ ప్రార్థన చేశాడు, ఆ తర్వాత హాగరు ఎలా ప్రార్థన చేసింది, తర్వాత అబ్రహాము సేవకుడు ఎలా ప్రార్థన చేశాడు, ఇస్సాకు, యాకోబు వారు ఎలా ప్రార్థన చేశారు, మోషే, యోషువాలు ఎలా ప్రార్థన చేశారు, ఆ తర్వాత హన్నా ఎలాగ ప్రార్థన చేశారు, సమూయేలు ఎలా ప్రార్థన చేశారు, సౌలు ఎలా ప్రార్థన చేశారు అని ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే దావీదు గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దావీదు ఒక మంచి ప్రార్థన పరుడు అనేది. దావీదు చాలా చక్కని ప్రార్థన పరుడుగా మనం గమనిస్తూ వచ్చాం. అతడు కేవలం మనం దావీదు పాటలు పాడడం మాత్రమే కాదు, ఆరాధించడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన ప్రార్థన పరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు ఆ పరిస్థితులలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారు, సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎలాంటి ప్రార్థన చేసి ఏ విధంగా వారు జాబ్ పొందారో ఆ విషయాలను గురించి మనం గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఒక పెళ్లి చేయాలన్నా, ఒక దగ్గరికి ప్రయాణం చేయాలన్నా, ఒక శత్రువుని ఎదుర్కోవాలన్నా ఏ విధంగా మనం ఎదుర్కోవాలో ఆ విషయాలన్నీ కూడా వరుసగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మన అవసరాలు వచ్చినప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలి. ఈ రోజున విశ్వాసులు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే, ఎందుకండి దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదు అని వాళ్ళకు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ రోజున విశ్వాసుల్లో కనబడడం లేదు. వారు ఉద్రేకాలతో ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు కనబడడం లేదు. వారు చేసేది ఎవరో చూచి, లేకపోతే పదే సార్లు అన్యజనులు ఏ విధంగా ఉచ్చరిస్తారో, అన్యజనులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పాను, యేసు ప్రభువారు దగ్గరికి శిష్యులు వెళ్ళి మాకు ప్రార్థన నేర్పించుమయ్యా అని అడిగారు. వారు మాకు ప్రార్థన నేర్పించు అన్నారు. శిష్యులకు ఏ విధంగా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని అడిగారు. ఈ రోజున మనం కూడా విశ్వాసులంగా, అప్పటికి వాళ్ళకి పూర్తిగా 66 పుస్తకాలు వారి చేతిలో లేవు. ఈ రోజున మన చేతుల్లో ఈ 66 పుస్తకాలు మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఈ ప్రార్థనలు అనేవి దాదాపు నేను చెప్పాను 650కు పైగానే ప్రార్థనలు ఉన్నాయని గతంలోనే నేను మీకు తెలియచేశాను. దేవుడు ఆ ప్రార్థనలకు ఎలాగిచ్చాడు, కొన్ని ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వలేదు, ఆ విషయాలను గురించి మనం రాబో వారాల్లో వాటిని ఆలోచన చేస్తాం. అయితే అందరి జీవితాల్లో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యము అనేది అర్థం చేసుకోవాలి. చాలామంది వారి సొంత జ్ఞానం మీద, వారి సొంత ఆలోచనల మీద, కార్యక్రమాల వలన వారు ఏదో సాధిద్దాం అని అనుకుంటారు. కానీ మన సొంత ప్రణాళికలు, మన యొక్క సొంత శక్తి, వాటి చేత మనం ఏది కూడా సాధించలేం. భక్తులు ఆ విషయాన్ని వారు గ్రహించగలిగారు, అందుచేత వాళ్ళు ప్రార్థన చేయగలిగారు. కనుక మనం ఈ రోజున మనం దావీదు చేసిన ప్రార్థనలో మొట్టమొదట మనం గమనించాం. ఆ ప్రార్థన అనేది 7 అంశాలతో అతడు ఈ 5వ కీర్తనలో ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన అనేది ఎలాగ చేశాడో
నేను గత వారాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మొదటిది, అతడు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలో ఏమాత్రం కూడా సందేహం లేకుండా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలాగ చేశాడు అనంటే, నా మాటలు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా దేవునియందు ఆ యొక్క సంబంధం కలిగి విశ్వసించి ప్రార్థన చేశాడు. ఇది గత వారాల్లో మనం ఆలోచన చేశాం. ఆ ప్రార్థన అనేది చాలా స్థిరంగా ప్రార్థన చేశాడు. వాటి వివరణ నేను చాలా ఇచ్చాను. కేవలం ఏంటంటే ఆ యొక్క ఒకసారి మీకు గతాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎలాగ ప్రార్థన చేశాడు అనంటే, ఆ ప్రార్థన అనేది ఆ రెండు చరణాల్లో ఈ కనబడుతుంది, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లు. ఆ తర్వాత ప్రార్థన అనేది 3వ చరణంలో చాలా స్థిరంగా ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ స్థిరమైన ప్రార్థన అనేది కావాలి. అడపా దడపా చేసుకోవడం కాదు, ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు. ఆ ప్రార్థన అనేది ఎలా చేశాడు? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి అనే మాట ఉంది. ఎంత సిద్ధపడి ప్రార్థనకు చేరాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రార్థనకు మనం సిద్ధపడం, ఎలాగ ప్రార్థన చేయాలో మనం సిద్ధపడం. మనం త్వరపడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రసంగి గ్రంథంలో అంటాడు, మీరు త్వరపడవద్దు అని అన్నాడు. మీరు త్వరపడి మాట్లాడవద్దు, ఆ తర్వాత తప్పైపోయిందని కూడా అనొద్దు. కనుక మనం చాలా సిద్ధపడి ఈ ప్రార్థనకు రావాలి. వాటి విషయంలో అనేక వచనాలు కూడా నేను మీకు ఆధారాలు తెలియచేస్తూ వచ్చాను. కనుక ఆ ప్రార్థన అనేది చాలా అర్థవంతంగానే మనం చేయాలి. అందులో స్థిరత్వం కావాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఇక మూడవది, ఆ ప్రార్థన ఎలాగ చేయాలి అనేది భక్తితో చేయడం అనేది చాలా అవసరం. ఆ భక్తి అంటే దేవునియందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయడం. చాలామంది వారి యొక్క జీవితాల్లో భయభక్తులు ఉండవు. వారి యొక్క హృదయాలంతా కూడా దుష్టత్వముతో అనేది చెడుతో నిండిపోతుంది. అందుకే చెప్పాడు, నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు అని చెప్పాడు. ఇది మనం గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం భక్తితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలా మనం జీవితంలో మొట్టమొదట అక్కడ సవాలు, దేవుని సవాలు అనేది అక్కడ ఉంది. దేవుడు ముందు ఎవరు నిలబడతారు అనే విషయాన్ని చూడండి. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనము నీ యొద్ద చోటు లేదు అని అన్నాడు. ఎవరికి చోటు లేదు? మనం దేవుని దగ్గరికి మనం సమీపిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి హృదయాలతో మనం సమీపిస్తూ ఉన్నాం, ఎలాంటి మనసుతో మనం సమీపిస్తున్నాం. ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అనేది మనం హృదయాలు సరిగ్గా లేకుండా మనం ఏ విధంగా కూడా మనం ప్రార్థన చేయలేం. చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థన ఎందుకు సరిగ్గా ఉండదు అనంటే, వారి యొక్క హృదయాలు సరిగ్గా లేనప్పుడు వారి ప్రార్థనలు కూడా సరిగ్గా ఉండవు. అది 4 నుంచి 6 చరణాలలో భక్తితో ప్రార్థన చేయడం అనే విషయాన్ని గురించి వివరించుకుంటూ వచ్చాడు. అందుకే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీ కసయ్యులు, అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు అని అన్నాడు. కనుక మనం ప్రార్థన చేయడానికి వస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మన మనసులు ఎలాగుండాలి, మన జీవితం ఎలాగుండాలో చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనం ఏ రీతిగా ప్రభు సన్నిధానానికి మనం సమీపిస్తూ ఉన్నాం, సరి అయిన రీతిగా మనం సమీపించడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నేను మీకు ఆధారాలు కూడా చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, చాలా మంది వారి యొక్క హృదయం దేనితో నింపబడుతుందో అలాగే వారి ప్రార్థనలు కూడా ఉంటాయి.
హృదయాలు సరిగ్గా లేవనుకోండి, వారి ప్రార్థన జీవితాలు చేయడం కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ వారు హృదయంలో ఒకటి పెట్టి నోటితో ఒకటి పలుకుతే అది వేషధారణతో కూడా కూడిన ప్రార్థన అవుతుంది. అందుకే దేవుడు వేషధారుల యొక్క ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడు. మనం హృదయం సరిగ్గా లేనప్పుడు గనక, అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలా ఆధారాలు కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, మన హృదయం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకే యేసు ప్రభువారు ఆ విషయాల గురించి మనం మత్తయి సువార్తలోనికి వెళ్తే 12వ అధ్యాయం 34వ వచనంలో, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు అని అన్నాడు. ఎలా పలకగలరు చెప్పండి? మత్తయి సువార్త 12:34లో ఆ మాట మనం చూస్తున్నాం. మన హృదయాలు సరిగ్గా లేనప్పుడు మన ప్రార్థన జీవితాలు ఎలాగా ఉంటాయి చెప్పండి? మనం ఎలాగైనా మంచి మాటలు పలకగలమా అనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని అన్నాడు. కనుక మన హృదయాలు సరిగ్గా లేనప్పుడు మన ప్రార్థనలు కూడా సరిగ్గా ఉండవు. మన హృదయాలు సరిగ్గా ఉంటే మనం ప్రార్థనలు కూడా సరిగ్గానే ఉంటాయి. కనుక మనం ఎలాంటి హృదయంతో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం? అసలు దేవునికి ఎవరు అసహ్యులో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? పాపము చెయ్యి వారందరూ నీకు అసహ్యులు అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక దేవుడు మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జాబు రాకపోవడం అనేది చూస్తుంది. దేవునికి అసహ్యం అది. అలాంటి ప్రార్థన, పాపాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా మరింత పాపమే అవుతుంది తప్ప మరి ఏమి కూడా కాదు. అందుకే దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యంలో డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అనే విషయాన్ని చెప్పాడు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు నాకు అసహ్యులు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు ఆ యొక్క అసహ్యులు అనేది గమనించాలి. ఎవరిని చూస్తాడు దేవుడు? ఎలాంటి వాళ్ళను దేవుడు చూస్తాడు? 11వ కీర్తనలో 4వ చరణంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అని అన్నాడు. దుష్టులను, బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు ఎవరిని చూస్తాడు? దేవుడు నీతిమంతులను ఆయన చూస్తాడు అనేది గమనిస్తూ ఉన్నాం. మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు సరి అయిన భక్తితో మనం చేరడం అనేది నేర్చుకోవాలి అసలు. కనుక ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, అందుకే అన్నాను భక్తితో అనే విషయాన్ని. మనం పాపము పెట్టుకుని, మనలో కపటాన్ని పెట్టుకుని, మనలో అన్ని ఆ యొక్క హృదయం అంతా కూడా ఆ యొక్క అసహ్యముతో నిండిపోయిన అసహ్యమైన వాటిని పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి చేరితే ప్రభు ఆ ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడు. దేవుని వాక్యంలో 34వ కీర్తనలో కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి 16వ వచనంలో, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయబడుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అన్నాడు. ఎలాంటి వాళ్ళు? దుష్క్రియలు, మన క్రియలు మనం సరి అయిన రీతిగా మనం జీవించకుండా ఉంటే దేవుడు అలాంటి వాళ్ళ యొక్క ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడు. సరి అయిన ప్రార్థన జీవితం అనేది మనకు కావాలి అనే విషయాన్ని, నిజంగా మనం ఎలాగా దేవుని పట్ల సరి అయిన భక్తిని మనం కలిగి ఉంటే ఇలాంటివన్నీ కూడా మనం అసహించుకుంటాం, వాటిని అన్నిటిని కూడా తొలగించుకుంటాం. కానీ ఈ రోజున అవి తొలగించుకోవడం లేదు. 45వ కీర్తనలో 7వ చరణంలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో చూడండి, ఎవరిని చూస్తాడో ఒకసారి ఆలోచన చెయ్యండి. సరి అయిన రీతిగా మనం ఆలోచన చేయాలి. మనం దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నప్పుడు మనం సరి అయిన భక్తితో
మనం చేరకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడో ఈ 5వ కీర్తనలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. దావీదుకి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం గనక అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను అనే మాటను చెప్పాడు. నువ్వు ద్వేషించుచున్నావు అని చెప్పాడు. దేవుడు ఇష్టపడ్డావు. నువ్వు ఒకవేళ ప్రార్థనకు వచ్చినా ఆ ప్రార్థనకు ఎంత మాత్రం కూడా దేవుడు ఇష్టపడడం లేదు అనేది, అసహ్యులు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఎలాగ రావాలి దేవుని సన్నిధానానికి? వచ్చే విధానం కూడా సరిగ్గా రావాలి. అలాగా మనం రాగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో 2వ కీర్తనలో 11వ చరణంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని చెప్పాడు. ఎలాగ రావాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు భయభక్తులతో రావడం అనేది కావాలి. అందుకే చెప్పాను, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భక్తితో ప్రార్థన చేయడం అనేది మనం గమనిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులతో మనం రావడం అనేది చాలా అవసరం. ఎలాగొస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు భక్తుల యొక్క ప్రార్థన వింటాడు, పాపుల యొక్క ప్రార్థన దేవుడు విండు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలోనికి వెళ్ళినప్పుడు, యోహాను సువార్త 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. 31వ వచనంలో చదువుతున్నాను. 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనూ దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించి. ఎందుకు దేవుడు విండు? ఎందుకు వినడం లేదు అనంటే దేవుని దగ్గరికి వచ్చే విధానం అనేది సరిగ్గా లేదు. ఆ రీతిగా మనం సమీపించడం అనేది, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా అవసరం. అలాగ ప్రశ్నించుకోగలిగినప్పుడు దేవుని వాక్యం చాలా రీతిగా మనకు పరిష్కార మార్గాలు చూపిస్తుంది. 5వ కీర్తనలోనికే తిరిగి మనం వెళ్దాం. అక్కడ ఏం చేయాలి అనే విషయాన్ని చదువుతూ ఉన్నాను. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనము, అక్కడ అన్నాడు, దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గరికి లేదు, అసలు నువ్వు సమీపించడానికే లేదు, నువ్వు రావడానికే లేదు. అక్కడ అంటున్నాడు, దాంభికులు నీ సన్నిధిని నిలువ లేరు. వారు ఎంత మాత్రం కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? మన జీవితాల్లో ఏం కావాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అనంటే మొట్టమొదట మన జీవితాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సరి చేసుకోవాలి. ఏంటి నేను ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు అనే విషయాన్ని గురించి ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకొని సరి చేసుకుని ప్రార్థనకు మనం సమీపిస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కానీ చాలాసార్లు కూడా అలాగ సమీపించాం. ప్రభు చాలా చక్కని ఆహ్వానాన్ని కూడా మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. మనం మన జీవితంలో మనం పశ్చాత్తాపడి పాపమును సరి చేసుకోగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ అలాగా పాపముతోనే ప్రభు దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు, నాకు అసహ్యులు అని చెప్పుకుంటూ వచ్చాడు. పాపము చెయ్యి వారందరూ. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది అని అన్నాడు. బలాత్కారము. ఎందుకు ఇలాంటివి మన జీవితంలో సరిగ్గా లేనప్పుడు ఎలాగ దేవుడు మన ప్రార్థన వింటాడు చెప్పండి? ఎలాగ వింటాడు? ఏ రీతిగా వింటాడు? ఒకసారి ఎవరికి వాళ్ళమే మనం కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ బాగా తెలుసు. దేవుని యొక్క వాక్యంలో 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మాటలు 2,
3 చరణాల్లో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచాను గనుక ఆలకింపకున్నాడు. ఎందుకు ఆలకించడం లేదు? దావీదు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవుడు దావీదు ప్రార్థన వినడానికి కారణం జీవితాన్ని సరి చేసుకోవలసిన అవసరత ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 2వ చరణాన్ని 2వ వచనాన్ని 3వ వచనం కూడా చదువుతున్నాను. మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి. దేంతో మాట్లాడుతున్నావు? ప్రార్థన చేస్తున్నావు కానీ ఏముంది? అందుకే చెప్పాను, హృదయములో పాపముతో నిండిపోయిన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రార్థనకు దేవుడు ఎలాగ జాబ్ ఇస్తాడు? దేవుడు జాబు ఇవ్వాలి అనంటే మనం మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళమే మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఉంది. నేను పాపముతో వస్తూ ఉన్నానా? నేను నా జీవితాన్ని సరి చేసుకుని ప్రభు సన్నిధానానికి వస్తూ ఉన్నానా? చాలా మంది వారి జీవితాల్లో వారు వేషధారులుగా వస్తారు. వారి హృదయాలు ప్రభుకు తెలుసు, ఏ విధంగా వారి జీవితాల్లో ఉన్నారు. ఆ యొక్క సామెతల గ్రంథంలో ఆ యొక్క 15వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 29వ వచనంలో ఎలాంటి మాటలు రాయబడ్డాయో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అని అన్నాడు. వారికి వారు నిలవలేరు, వారికి దేవుడు దూరస్తుడు. నువ్వు ఒకవేళ వచ్చినా దేవుని ఆ యొక్క చర్చికి రావచ్చు, ప్రార్థనకు రావచ్చు, కానీ దేవుడు దూరస్తుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకేమంటున్నాడు? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని అన్నాడు. ఎలాంటి ప్రార్థన? అందుచేతనే మనం ప్రార్థనకు వస్తున్నప్పుడు మన జీవితంలో ఎలాగ సమీపిస్తున్నామో ఎవరికి వాళ్ళమే మనం చూసుకోవాల్సిన అవసరత ఉంది. సరైన రీతిగా మనం సమీపిస్తూ ఉన్నామా? ప్రార్థనకి వస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళ ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన ఎందుకు వినడం లేదు? మనందరికీ తెలిసిన, అందరికీ కంఠస్థం వచ్చిన వాక్యమే. అన్నాడు 66వ కీర్తనలో 18వ చరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసినప్పుడు ప్రభువు నా మనవి వినకపోవును. విండు దేవుడు. ఎందుకు వింటాడు? ఎందుకు? భక్తుల యొక్క ప్రార్థన దేవుడు అందుకే అన్నాడు, నిలవలేరు, అసహ్యులు. అది దావీదు గ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనం సరి చేసుకోవాలి. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాలి. భక్తుల యొక్క ప్రార్థన వాళ్ళు ఎలాగ చేశారు, మనం ఎలాగ చేస్తూ ఉన్నాం? వారు ఎలాగ సరి చేసుకున్నారు, మనం ఎలాగ సరి చేసుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ వచనంలో ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళమే మనం చూసుకోవాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును నుండి మళ్ళను పవిత్రులుగా దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మాటలు చదివాను. కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే, అరే నేను ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నేను సరి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి కావాల్సింది భక్తితో ప్రార్థన చేయడం, ఆ పరిశుద్ధతతో ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అనంటే మన జీవితంలో మనం ఈ సత్యాన్ని
ఎరగడం నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు ఎందుకు అలాంటి ప్రార్థన వినడు అని అంటే మనకు తెలుసు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి చేరుతున్నప్పుడు మన జీవిత విధానంలో పరిశుద్ధంగానే చేరాలి. ప్రభు చెప్పాడు పేతురు రాసిన పత్రికలోనే మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14-16 వచనాలు, నేను పరిశుద్ధుడైనాను గనక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అన్నిటిలో కూడా ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంతో రా. దేవుడు ఎందుకు ప్రార్థన వినడు? దేవుడు చెప్పాడు. మీరు పేతురు రాసిన పత్రికలోనికి వెళ్తే ఆ పత్రికలో చాలా స్పష్టంగా మనం చూడగలం. దేవుని వాక్యంలో ఆ పత్రికలోనే మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. 11వ వచనం 12వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను. మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 11-12 వచనాలు. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా. ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడంలా? కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం భక్తితో ప్రభు దగ్గరికి రావడంలా. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం సరి అయిన విధంగా రావడం అనేది చాలా అవసరం. అనేక మంది అర్థం కాదు వారికి, చాలా మంది వాళ్ళు వచ్చే విధానమే సరిగ్గా ఉండదు. దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు భక్తితో రా. చాలా ఆ భక్తి అనేది చాలా అవసరం. భక్తి ఉంటే మనం ఏం చేస్తాం? భక్తిహీనతను అసహించుకుంటాం, అవినీతిని అసహించుకుంటాం, చెడుతనాన్ని అసహించుకుంటాం, పాపాన్ని తొలగించుకుంటాం. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అందుకే చెప్పాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును అన్నాడు. ఈ రోజున దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి కారణం, అతడు సమీపించే విధానమే ఒక మంచి విధానంతో సమీపించాడు. ఈరోజు మనం ఎలా సమీపిస్తూ ఉన్నాం? ఎవరికి వాళ్ళమే మనం కూర్చుని ఆలోచించుకోవలసిన అవసరత ఉంది. ఆ కీర్తనలో అదే మాటలు చెప్తూ వచ్చాడు. నీ సన్నిధిలో పాపులకు చోట్లేదు, భక్తిహీనులకు చోట్లేదు, అసహ్యులు బలత్కారులకు చోటు లేదు. ఎందుకు చోటు? నేను నా జీవితాన్ని సరిగ్గా లేకుండా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గర చోటు లేదు, ఆయన దగ్గర నిలబడలేం కూడా. మన జీవితాన్ని సరి చేసుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున చాలా మంది వారి యొక్క విధానమే సరిగ్గా ఉండదు. దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ సన్నిధిని అని అన్నాడు. దేవుని సన్నిధి, దేవుని మందిరంలో మనం వస్తున్నాం, మనుషులు వస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రభు చెప్పాడు, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పాడు, నా ప్రార్థన మందిరములో అని అన్నాడు. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను అని అన్నాడు. నేను ఆనందింపచేసేదను. మీరు నా సన్నిధికి వస్తే నేను ఆనందింపచేసేదను, అంగీకారములకును. దేవుడు మన ప్రార్థన మీరు మత్తయి వచ్చినప్పుడు కల్లా ప్రభు ఏమన్నాడు?
నా మందిరము ప్రార్థన మందిరము అనబడును, అన్యజనులకు ప్రార్థన మందిరం అన్నప్పుడు ఏం చేసేసారు మీరు? దొంగల గుహగా చేసేసారు. ఈ యొక్క ప్రార్థన మందిరంలో దేవుడు జాబ్ ఇవ్వాల్సిన స్థలంలోనే ఆయన సన్నిధిలో రావాల్సిన సమాధానాలకు రావడం లేదు. కారణం ఏంటంటే మందిరం ఏం చేసేసాం? దొంగల గుహగా చేసేసాం. ఎలాగొస్తాయి ప్రార్థనలకు జాబు? మన జీవిత విధానమే సరిగ్గా లేనప్పుడు ఎలాగ ప్రార్థనకు జాబ్ వస్తుంది? ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాటలన్నీ కూడా మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు చూడగలరు. నా మందిరం, నా మందిరం, నా మందిరం. ఎలా రావాలి? నేను చెప్పాను, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏ విధంగా మనం సమీపించాలి. ఇక్కడ సవాలు వేయబడింది. ఏమేమి సవాలు వేయబడింది? చెడ్డ హృదయంతో సమీపించద్దు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు పశ్చాత్తాపడి రా. అలాంటి ప్రభువా నేను పాపిని, రా. భక్తితో, ఆ పవిత్రతతోనే, పరిశుద్ధతతోనే రా. దేవునికి భయపడుతూ రా. దొంగల గుహగా చేయొద్దు, భయపడుతూ రా. ఇక చివరిగా ఏ విధంగా సమీపించాలి? ఆ భక్తితో నిజాయితీ, యథార్థత రాని. చాలా మంది జీవితాలలో ప్రార్థనకు వస్తారు, వారి జీవితంలో యథార్థత కనబడు. యథార్థత అంటే నా హృదయంలో ఏది ఆలోచిస్తున్నానో నేను జీవించేది కూడా అలాగే జీవించేది యథార్థత. అంటే లోపల ఎలాగ ఉన్నానో బయటకు కూడా అలాగ ఉండేది యథార్థత. లోపల పెట్టుకుని చాలా మంది చాలా బాగా నటిస్తారు. ఎంత అద్భుతంగా నటిస్తారో! ఆ నటించే ఆ విధానం అనేది కాదు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 32వ కీర్తనలోనికి వెళ్దాం. 11వ చరణంలో చదువుతున్నాను. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించడి, యథార్థ హృదయములారా అన్నాడు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగా. ఎవరు యథార్థ హృదయులు? దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు యథార్థత కావాలి. మనం చాలాసార్లు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలాగొస్తాం అని అంటే పరిసేళ్లాగానే వస్తాం. ఇద్దరు వెళ్ళారు దేవుని మందిరానికి. సుంకరి వెళ్ళాడు, పరిసేడు కూడా వెళ్ళాడు. పరిసేడు వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నేను ఉపవాసం చేస్తున్నా, దేవునికి దశంభాగం ఇస్తున్నా అన్నీ చెప్పుకుంటున్నాడు. దేవుడు వాడి ప్రార్థన, పరిసేడు యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో వారికి యథార్థత లేదు. అరే నిజంగా నేనేంటి? నా హృదయంలో ఒక్కసారి చూసుకుంటే నేను అలాగున్నా. దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఎలాగ నేను సమీపించాలి అనే విషయాన్ని అర్థం కాకపోతే ఆ పాపి లేకపోతే ఆ సుంకరి ఏమన్నాడు? పాపిని, నీ దగ్గర నేను కనులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు అన్నాడు. దేవుడు వాడి ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు? యథార్థంగా దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలిగాడు. ఈ రోజున దేవుడికి కావాల్సింది యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు కావాలి, పాపంతో కాదు. అందులోనే నేను చెప్పాను, ఆ భక్తిలోనే ఇన్ని ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు 64వ కీర్తనలోనికి వెళ్దాం. 10వ చరణంలో, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అచ్చయిల్లుదురు. యథార్థత.
దేవుడికి కావాల్సింది యథార్థత కావాలి. మనం వేషధారులుగా ఉంటే దేవుడు ఏమాత్రం ఆలకించు. దేవుని యొక్క వాక్యంలో 7వ కీర్తనలోనికి కూడా రండి. 7వ కీర్తనలో 10వ చరణంలో కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే. ఎవరిని రక్షిస్తాడు? యథార్థ హృదయులను. అందరినీ కాదు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు యథార్థత, లోపల ఒకటి బయట ఒకటి, జీవితం, మాటలు, ఆలోచనలు అలాంటివి కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఎందుకు రావడం లేదు ప్రార్థన? జవాబు ఎందుకు రావడంలా? ఈ రాత్రి సమయంలో ప్రశ్నించుకుందాం, ఎందుకు రావడంలా? ఇక 97వ కీర్తనలో కూడా చూడండి. 97వ కీర్తన 7వ చరణంలో, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని అన్నాడు. ఎవరికి వస్తుంది యథార్థత? దేవుడు ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం సమీపించే విధానం సరి అయినది కాలేదు. మనం సమీపించే విధానమే సరిగ్గా లేదు. అందుకే ఈ యొక్క మాటలు మనం చదివాం. దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఎలాగ రావాలి? విశ్వాసంతో రావాలి, స్థిరంగా ఉండాలి. మూడవది ఎలా రావాలి? భక్తితో. దేవుని దగ్గరికి ఆ భక్తితో రాగలిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఈ రోజున వస్తాం, కానీ ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించడం లేదనేది ఏం ఆలోచించావు? ఏమని ఆలోచిస్తావంటే, చేసేసాం, ప్రార్థన చేసేసాను, దేవుని అడిగేశాను, దేవుడు ఇవ్వాలా, కానీ నువ్వు వచ్చే విధానం సరిగ్గా లేదు, నువ్వు ప్రార్థించే విధానమే సరిగ్గా లేదు. అది నేర్చుకుందాం. దావీదు నేర్చుకున్నాడు, అలా ప్రార్థన చేశాడు. అందుకే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజున మన ప్రార్థనలో ఆలకించాలంటే భక్తితో సమీపిద్దాం. ఆ భక్తితో అంటే చెడు హృదయం లేకుండా, పశ్చాత్తాపముతో, పవిత్రంగా, యథార్థంగా దేవుని సన్నిధానికి సమీపిద్దాం. అలా సమీపించగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు ఇస్తాడు. నేను అనుకున్నాను 7 విషయాలు అయిపోతాయి అనుకున్నా, కానీ అవ్వల. దావీదు 7 విషయాలు ఈ కీర్తనలో ఎలాగ ప్రార్థన చేయగలిగాడో అనే విషయాలను గురించి చెప్దామని నేను మొదలుపెట్టాను. కానీ పోయిన వారమున 2 అయ్యాయి, ఈ వారమున 1 అయింది. కనుక మనకు సమయం కూడా అయిపోయింది. అంచేత నేను ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా సమయం అయిపోద్ది. అంచేత ఇక్కడితో ఆపుతాను. మనం 3 విషయాలు నేర్చుకున్నాం దావీదు యొక్క ప్రార్థనలో. మొదటిది, విశ్వాసంతో మనం ప్రభు సన్నిధానానికి సమీపిద్దాం. ఏ అనుమానం లేకుండా సమీపిద్దాం. అక్కడి వరకన్నా మనం ఆ మెట్లో కన్నా ఎదుగుదాం ప్రార్థన అనే దాంట్లో. రెండవది, మనం చేరడం అనే విషయాన్ని ఒక కన్సిస్ట్ అంటే ఒక స్థిరత్వం, అప్పుడప్పుడు కాదు. ఆ దావీదైతే ప్రతి ఉదయం నేను చెప్పాను, కనీసం రోజుకి 2 సార్లైనా ప్రార్థన చేసుకోండి అని. ఒక స్థిరంగా ఉదయం పడుకునే ముందు ప్రార్థన చేయండి, కనీసం 2 సార్లన్నా. ఇంకా ఎక్కువ చేస్తే భక్తులైతే ఆ పాత నిబంధన దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవారు. దానియేలు గురించి మనం చూస్తున్నాం. కనీసం 2 సార్లన్నా
ప్రార్థన చేద్దాం. ఎందుకు చెప్పానంటే ఉదయము సాయంకాలము నైవేద్యం వలె అనే దానికి చెప్పాను. కనీసం 2 సార్లన్నా ఆ ప్రార్థన జీవితాన్ని సమీపిస్తున్న ఆ కన్సిస్టెన్స్ అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి క్రొత్త నిబంధన భక్తిలో. కానీ కనీసం దేవుని సన్నిధానానికి చేరి ఆ విధంగా ప్రార్థన చేయడం. మూడవది, మనం చేసే ప్రార్థన భక్తితో ప్రార్థన చేద్దాం. ఏదో చేద్దాం. అందుకే యోహాను సువార్తలో మనం గమనించాం 9వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ 31 వచనం, ఎవడైనో దైవభక్తుడై ఉంటే అన్నాడు. పాపుల మనవి దేవుడు వినడు, దేవభక్తుడి యొక్క ప్రార్థన వింటాడు. గనక ఈరోజు మనం ఒక దైవభక్తుడుగా ఉందాం. ఆ భక్తి ఏదో కప్పుకుని వస్తే దేవుడికి తెలుసు మన హృదయాలని. అందుకే మన హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన వినడు. కనుక సరి చేసుకుందాం. మన ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇచ్చేలాగా మన జీవితాన్ని, మన శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును తీసేసుకుందాం. మన జీవితాల్లో ఇంకా మారాల్సింది మనం చాలా ఉంది. నేనేదో మారిపోయానని నేను కూడా చెప్పడంలా. నేను ఇంకా మారాలి. ఎంతవరకు మారాలి అంటే ప్రభు యొక్క రూపం ఏర్పడే వరకు, ఆయన వచ్చే వరకు, ఆయన రూపంలోనికి మారే వరకు నేను మారాల్సింది ఉంది. నేను మారిపోయానని చెప్పడంలా. నేను ఇంకా ఆయన రూపంలోనికి రావాలి, ఆయన సమరూపంలోకి రావాలి. మార్చుకుందాం. ఆయన యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన చూచి శిష్యులు అడిగారు. ఈరోజు మనం కూడా నేర్చుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం, వాక్యానుసారమైన ప్రార్థన నేర్చుకుందాం, జాబులు పొందుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.